సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సిద్ధమంగళ స్తోత్రం ప్రచారం చేయమని శ్రీపాద శ్రీవల్లభ స్వామి అనుగ్రహంతో చాలా చోట్ల ఆ యొక్క సిద్ధమంగళ స్తోత్రాన్ని మనమంతా చేసుకుంటున్నాము, పాడుకుంటున్నాము అని మన దత్తబిడ్డలకి అందరికీ తెలుసు. అయితే నిర్మలమ్మ అంటే సిద్ధమంగళ స్తోత్రం అంటే నిర్మలమ్మ అని మీ అందరికీ తెలుసు. అయితే చాలా లీలలు జరిగాయి. ఇది పాడుకున్న వాళ్ళు, ఇంట్లో చేసుకున్న వాళ్ళు ఎన్నో మిరాకిల్స్ జరిగాయని చెప్పేసి నేను చాలాసార్లు వీడియోలు చెప్పడం కూడా జరిగింది. ఇది సిద్ధులు కూడా చదివే స్తోత్రం సిద్ధమంగళ స్తోత్రం అని. ఇది చదివిన చోట సిద్ధులు అదృశ్య రూపంలో ఉండి మనందరినీ దీవిస్తారని, మనసులో తలచిన కోరికలు నెరవేరుతాయని, ఇలా చాలా అత్యంత అద్భుతంగా మనకు శ్రీపాద శ్రీవల్లభ స్వామి అనుగ్రహం మనకి లభిస్తుందని ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాము. అయితే నెల్లూరులో మన సమదమ్మ గారని ఉన్నారు. ఆమె అంటే సిద్ధమంగళ చెప్పాను, అమ్మ రోజు చదువురా, చాలా మంచిది, ఇది మామూలుగా స్తోత్రం కాదు, కలియుగ మంత్రం అమ్మ ఇది అని తనతో నేను ఎన్నోసార్లు చెప్తే వెంటనే, అంటే చెప్పడం వేరు, దాన్ని ఆచరించడం వేరు, కానీ ఈ తల్లి వెంటనే దాన్ని పట్టేసుకొని రోజు నా అమ్మ చెప్పారు ఇది ఏముందో అని చెప్పేసి అని దాన్ని చదవటం మొదలుపెట్టింది. తనకి ఎన్నో అనుభవాలు, ఎన్నో లీలలు జరిగాయి. తన మాటల్లోని మనం ఈరోజు విన్నాం. నమస్తే సంతమ్మ. జై గురుదత్తమ్మ. జై గురుదేవ దత్తమ్మ. రోజు మీరు చదువుతున్నారు కదా సిద్ధమంగళ స్తోత్రం, దాని వల్ల మీకేమన్నా లాభం కలిగిందా? ఎందుకంటే లాభం లేనిది, అంటే లాభం అంటే దానికి ఫలం లేనిది మనం ఎవరు ఏమి చేయం. ఏదైనా సరే దేవుడు ఇవ్వము అంటే ఎవరైనా వెళ్తామా? ఎవరు వెళ్ళాం, ఇస్తాడంటేనే మనం వెళ్తాం. కాబట్టి మనం ఫలం ఆశించి ఏది చేయము, కానీ స్వామి ఇస్తారు. అయితే మీరు రోజు ఇలా కలువ పువ్వులతో చాలా అత్యంత అద్భుతంగా శ్రీపాదుడికి ఎన్నో కలువ పూలతో రోజు మీరు, అంటే పూలు ఉన్నా ఇంకా వేరే పూలు ఉన్నా ఇదేంటైనా సరే మీకు ఎంతో భక్తి శ్రద్ధలతో మీరు చేస్తున్నారు తల్లి. అయితే మీకేమైనా అనుభవం కలిగిందా? మీ మాటల్లో మా దత్తబిడ్డలకు, మా యూట్యూబ్ ఛానల్ వరకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి. చాలా అనుభవాలు ఉన్నాయమ్మా. మీరు పిఠాపురం వచ్చినప్పుడు శ్రీపాద చరితామృతంని ఇచ్చారమ్మా నా దగ్గర. దాని గురించి అంతగా విశ్లేషణ అప్పుడు నాకు తెలియదు. మీ ద్వారా నేను అప్పుడు తెలుసుకున్న తర్వాత పూజకి గురువారం అనే కాదురా, వాయిదా అనేది ఉండకూడదు, ఏ రోజైనా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అన్నారు. వెంటనే రావడం, పక్క రోజే పారాయణం మొదలు పెట్టుకున్నాను. 7 days చేయమన్నారమ్మా మీరు. కలుషం పెట్టి 7 days పారాయణంలో రెండో రోజే పైకి మేము 2వ floorలో ఉంటామమ్మా. సునకం సాయంత్రం వచ్చి భిక్ష స్వీకరించి సునకం వెళ్ళిపోయారమ్మా. నాట్యం కూడా ఆడారమ్మా సునకం. ఆ తర్వాత మళ్ళీ 7వ రోజు పారాయణంలో మళ్ళా సునకం వచ్చి మళ్ళీ ప్రసాదం స్వీకరించి చపాతి మళ్ళా పోయారమ్మా. అప్పటి వరకు మనకు తెలియదమ్మా ఇలాగా. మీరు చెప్పిన తర్వాత ఎప్పుడైతే చరితామృతంని పట్టుకున్నామో ఆ తర్వాత అక్కలకోట మహారాజు గారి పాదుకులు ఇంటి దగ్గరికి వచ్చాయమ్మా. తర్వాత షిరిడి సాయినాథుల వారి పాదుకులు వచ్చాయమ్మా. అలా ఎంతోమంది అవధూతల దర్శనం జరిగిందమ్మా. ఒక 7-8 మంది అవధూతల దర్శనం జరిగిందమ్మా. ప్రతిరోజు ఎక్కువ సార్లు 54 సార్లు తక్కువ కాకుండా సిద్ధమంగళ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఉంటున్నానమ్మా. మీరు చెప్పిన రోజు నుంచి దగ్గర 1 year నుంచి అలాగనే జరుగుతూ ఉంది. ఆ స్వామి ఎలా తెప్పిస్తారో తెలీదు, మిరాకిల్గా తామర పుష్పాలు వచ్చేస్తాయమ్మా. 54 లెక్కన డైలీ చేసుకోవడం, నాలో ఒక శక్తి అనేది వచ్చిందమ్మా. నాకు ఆరోగ్యరీత్యా కొంచెం హెల్త్ ప్రాబ్లం, కానీ ఆయన ఇచ్చిన శక్తితో ఎలా పనిచేస్తున్నాను అనేది అర్థం కాకుండా మా కోడలకి పెళ్ళైన మా బాబుకి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ దగ్గరే ఉంటూ నేను ఈ 2 years నుంచి 1 yearకి ప్రెగ్నెంట్గా ఉన్న పాపని నా చేతితోనే నేనే వంటలు చేసి పెట్టుకోవడం, బేబీ పుట్టినాక ఆ పాపని నేనే చూసుకోవడం, అంతటి శక్తిని ప్రసాదించారమ్మా శ్రీపాద వల్లభ స్వామి. అంటే ఇదంతా సిద్ధమంగళ స్తోత్రం అవునమ్మా. సిద్ధమంగళ స్తోత్రం ఒక మహిమతోనే ఇదంతా సాధ్యం అవుతుంది. ఎప్పుడు చదివినా చిత్తా నక్షత్రం రోజనే కాదు, ప్రతిరోజు మనం టైం ఉన్నప్పుడు చేసుకుంటూ పారాయణం చదువుకుంటూ ఉంటే మనలోనే ఒక శక్తి అనేది కనెక్ట్ అయిందమ్మా. మీరు చెప్పిందంతా కరెక్ట్ అమ్మా. అది ఎన్నో అనుభవాలమ్మా, మిరాకిల్స్ ఎన్నో ఇచ్చారమ్మా. బాబుకి శాలరీ పెరగడం అయితేనేంటి, ఏది అనుకుంటే అదమ్మా, ఏది కోరుకుంటామో మనం అవన్నీ స్వామి సమకూరుస్తున్నారమ్మా. అది లేదు ఇది లేదు అనకుండా అన్ని అనుగ్రహంతో అన్నీ ఆయన చేస్తూ ఉన్నారమ్మా. ఫస్ట్ మనకి శ్రద్ధ, సబూరి ఉండాలమ్మా, నమ్మకం ఉండాలి. ఆ భక్తి విశ్వాసాలు ఎప్పుడైతే మనలో ఉంటాయో మనకు చేయాలనే స్ఫూర్తి ఉండాలమ్మా.
అది ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా పైకి ఎదగలమమ్మా. మనం ఇది చేయలేము అనుకోకూడదమ్మా, ఏదైనా సాధించవచ్చమ్మా. చాలా అద్భుతంగా చెప్పారమ్మా. అయితే ఈ సిద్ధమాలవత్రం ఎంత మహిమ గలదో కొన్ని కోట్ల సార్లు అందరితో జపించడం అంటే అందరితో పారాయణం చేయించడం జరిగింది. ఎన్నో గుళ్ళల్లో ఇళ్లల్లో చాలా చోట్ల స్వామివారి అనుగ్రహం ఇది నా గొప్ప అనుకోను. స్వామి ఇచ్చిన స్మరణ, ఆయన యొక్క అనుగ్రహం మూలానే మనం అందరం ఇలా ఉన్నామన్నమాట. మీ జీవితంలో సునకం ఆ యొక్క పారాయణం మొదలుపెట్టగానే ఆ సునకం దత్తుడి రూపంలో మన ఇంట్లోకి రావడం, పైగా అది ప్రసాదం తినడం, అది నృత్యం చేయడం మీరు పంపించిన మాకు వీడియోలో మేము చాలా చూసామమ్మా. ఎందుకంటే 2వ ఫ్లోర్లో మనం పారాయణ జరుగుతుంటే అది పోనీ ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ అయితే అది ఒక ఏదోలే కాకతాళి వచ్చిందిలే అని అనుకోవచ్చు. 2వ ఫ్లోర్లో ఉన్న మన దగ్గరికి మరి ఆ దత్తుడు ఎట్లా వచ్చాడు అంటే మన నమ్మకం, మన శ్రద్ధ, మన విశ్వాసం అమ్మ. నిజంగా మీరు అత్యంత భక్తి శ్రద్ధలతో సిద్ధమంగళ స్తోత్రాన్ని గొప్పగా చేస్తున్నారు. నిజంగా చాలా ఇదమ్మా. మీరు ఇంకెవరికైనా చెప్పించారు దీన్ని? అమ్మ ఇంట్లోనే అమ్మ చేస్తారమ్మా, నాన్న చేస్తారమ్మా. నాన్న 108 సార్లు చేస్తారమ్మా రోజు. అమ్మ వచ్చి 2-3 సార్లు చదువుతారమ్మా. ఇంకా చెల్లెలు వాళ్ళకి మీరు శ్రీపాద చరితామృతాన్ని ఇచ్చారమ్మా. వాళ్ళు వీలైనప్పుడు అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్నారమ్మా. కోడల చేత చేపిస్తున్నానమ్మా. మనం కుటుంబంలో ఒకరు చేసినా వాళ్ళు ఇన్నా చాలు కదమ్మా, భక్తి శ్రద్ధలతో అలాగా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారమ్మా. ఈ బిజీ లైఫ్లో వాళ్ళు వినటం కూడా ఒక ముఖ్యమే కదమ్మా. వాళ్ళు చదవకపోయినా టైం లేకపోయినా మనం చదివింది మనం పారాయణం చేసేటప్పుడు అది కాకమ్మా, ఎక్కడైతే మనం ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని పారాయణం చేస్తామో ఒక ఇల్లు కూడా ఒక తేజోమయంగా అవుతుందమ్మా. అది నేను గమనించిన విషయం అమ్మా. అది మన సొంత ఇల్లు అయినా రెంట్ హౌస్ అయినా మనం ఉన్నప్పుడు బాడిగిల్లు అయినా మన సొంతంతోనే సమానం కదమ్మా. ఒక కళలు వస్తున్నాయమ్మా ఇంట్లో. అది నేను గమనించానమ్మా మీరు చెప్పాక. అవునమ్మా. అంటే ఇది ఏంటంటేనమ్మా, ఎక్కడ భక్తి శ్రద్ధలతో ఒక సిద్ధమంగళ స్తోత్రం అనే కాదు, ఏ యొక్క భగవంతుడి నామమైనా, ఏ సత్సంగమైనా, ఏ యొక్క పారాయణమైనా, ఏదైనా సరేనమ్మా మనకు భక్తి విశ్వాసాలు ఇక్కడ మనకు ప్రధానం అనమాట. అందులో సిద్ధమంగళ స్తోత్రం అనన్యమైంది, అంటే అనంతమైంది అనమాట. ఇది మనం ఎవరో మనుషులు రాసిన ఇది కాదమ్మా. ఇది శ్రీపాద శ్రీవల్లభ స్వామి తాతగారు అయినటువంటి బాపన్నారులు వారి చేత ఆయన మనవడిని ఆయనే స్తుతించుకున్న స్తోత్రం అమ్మ ఇది. కాబట్టి ఇది మహిమగల స్తోత్రం. అంటే దత్తుడుగా దర్శించి అనుభవించిన అప్పుడు ఆయన అప్రయత్నంగా పలికిన పలుకులే ఈ సిద్ధమంగళ స్తోత్రం తల్లి. శత్రువులు కూడా మిత్రులు మనకు ధనం కావాలంటే ధనాన్ని సమకూరుస్తున్నారు, మన ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యాన్ని ఇస్తున్నారు స్వామి. ఎవరికి ఏది కోరుకొని ఏది చేస్తే అలా నెరవేరుతుందమ్మా. నిజమమ్మా, చాలా చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఎందుకంటే చెప్పిందిలే అమ్మ ఏదో అని అనుకోకుండా ఇప్పుడు దాన్ని మీరు శ్రద్ధగా చేయడం. చరితామృతాన్ని 3 సార్లు పారాయణం చేశానమ్మా. ఇప్పుడు రోజుకు ఒక్కసారే చేస్తున్నామమ్మా. ఒక అధ్యాయం లెక్కన చదువుతున్నాను. 54 సార్లు సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేస్తున్నానమ్మా. చాలా చాలా అదృష్టం. ఎందుకంటే నేను చెప్పితే అందరూ చేయాలని లేదు, ఏదోలే అనుకోవచ్చు. కానీ నిజంగా మీరు ఇందాక అన్నారు, ఆ ఇంట్లో ఎప్పుడైతే పారాయణము, ఎప్పుడైతే ఆ దత్త మహిమలు, ఆ లీలలు మనం చెప్పుకుంటామో అప్పుడు ఇల్లు కూడా ఇల్లే కాదు, ఆ వీధి కాదు, ఆ ఊరు కాదు, ఆ దేశం కాదు, మొత్తం తేజోవంతం అవుతుంది అనమాట. అట్లాగే మన ఇంట్లో నుంచి మనకు అది స్టార్ట్ అవుతుంది అనమాట. కాబట్టి చాలా చాలా మంచి పని చేస్తున్నారు. తెలియకుండానే మేడి పాదుకులు వచ్చాయమ్మా. అవధూతల వారి ఫోటోలు మీరే తీసిచ్చారు, మీ చేతితోనే ఇచ్చారమ్మా. అన్ని ఒక్కొక్కటి అలా చక్కగా చూడండి. చక్కగా రోజు ఇలా పూలతో రోజు చక్కగా ఈ చిన్ని బుల్లి శ్రీపాద వల్లభ స్వామికి చక్కగా సిద్ధమంగళ స్తోత్రం చేస్తుంది. ఇప్పుడు ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని మన సొంతం గారు ఒక్కసారి మనందరి కోసం ఒక్కసారి పాడి వినిపించగా కోరుకుంటున్నాను తల్లి. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీ రాకీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జై శ్రీపాద జై విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన పాపనారెనుత శ్రీచరణ జై విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సవిత్రకాటక చైన పుణ్యఫల భరద్వాజ ఋషిగోత్ర సంభవ జై విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ దో చోపాతి దేవలక్ష్మీ గణ సంఖ్యా బోధిత శ్రీచరణ జై విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ
పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భ పుణ్య ఫల సంజాత జై విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ సుమతీ నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జై విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ పీఠికాపురా నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జై విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 నృసింహ సరస్వతి దిగంబర 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 మాణిక్య ప్రభువ దిగంబర 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 స్వామి సమర్థ దిగంబర 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 షిరిడి సాయి దిగంబర సాయి చీన్ బాబా దిగంబర శంకర్ మహారాజ్ దిగంబర దునివాల దాదా దిగంబర గజాన్ మహారాజ్ దిగంబర గోపాల్ బాబా దిగంబర పోలయ్య తాత దిగంబర రమణ మహర్షి దిగంబర వెంకయ్య తాత దిగంబర పూండి తాత దిగంబర శంకర్ మహారాజ్ దిగంబర రామిరెడ్డి తాత దిగంబర షేగాం వాస దిగంబర గులాం బాబా దిగంబర శివటమ్మ తల్లి దిగంబర మొగిల్చెర్ల బాబా దిగంబర అవధూత మండలికి జై. నిజంగా అత్యంత అద్భుతంగా ఒక్కసారి నేను చెప్పింది అంతమంది అవధూతల్ని మీరు దర్శించుకోవడం ఇవన్నీ కూడా సిద్ధమంగళ స్తోత్రం ద్వారా నేను మనకు అవధూతుల పరిచయం అంటే పరిచయం తెలియదు. నిజంగా మనకు అవధూతులు అంటేనే ఎవరో తెలియదు. అయితే ఈ వీడియోని మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోలో చేసుకున్న అవధూతులు అంటే ఎవరు, వాళ్ళని ఎలా స్మరించుకోవాలి, అసలు అవధూతులు మనం ఎలా పట్టుకోవాలి, వాళ్ళు మనల్ని ఎలా పట్టుకుంటారు, దీని గురించి మరొక వీడియోలో చెప్పుకుందాం. కాకుండా ఈ వీడియోలో ఓన్లీ సిద్ధమంగళ స్తోత్రం గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. ఈ సిద్ధమంగళ స్తోత్రంలో మీరు అనుభవించారు కదా, ఈ అనుభవాలు చాలా ఉన్నాయి, చాలా చెప్పారు, కొంచెమే చెప్పుకున్నాం. అయితే మన వాళ్ళకి, మన దత్తభక్తులకి మీరిచ్చే సలహా ఏంటి? ఈ సిద్ధమాలోత్రాన్ని చదువుకోమంటారు, ఎన్నిసార్లు చదువుకోమంటారు చెప్పండి. ఆ శక్తిని స్వామే ప్రసాదిస్తారమ్మా. ఎన్నిసార్లు అనేది కాదు, మీరు ఎంత నామస్మరణ మీరు పని చేసుకున్నా, మీరు బజార్కి వెళ్తున్నా మన నామస్మరణ అనేది జరుగుతూ ఉండాలి. ఎనీ టైం చదువుకోవచ్చమ్మా, దానికి స్నానంతో పని లేదు. మీ ఒక భక్తి శ్రద్ధలే అమ్మా ముఖ్యం. దానికి ఎన్నిసార్లు చేసేవనేది ప్రధానం కాదమ్మా, మన భక్తి శ్రద్ధలను బట్టి స్వామి మన చేత స్ఫురణ కల్పిస్తారమ్మా. చూశారుగా మీరందరూ చక్కగా ఆ తల్లి ఇంత నమ్మకంతో, అంత విశ్వాసంతో ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని తను అత్యంత అద్భుతంగా అనుభవాలు పొంది మనందరికీ చెప్తుందండి. ఎందుకంటే ఆమె అనుభవం పొంది ఇప్పుడు చెప్పడం వేరు, ఇవాళ నేను చెప్పేస్తా చదువుకోండి అంటే దానికి ఒక నిరూపణ కావాలి కదా. కాబట్టి ఆ తల్లి ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని అమృతంలాగా తాగేసి ప్రతి క్షణం ఆమె సిద్ధమంగళ స్తోత్రంతో తన్మయత్వంతో నిజంగా ఓలాడిపోతుందండి. అంత గొప్పగా తను సిద్ధమంగళం చేసుకుంటాను. కాబట్టి మనందరూ కూడా సిద్ధమంగళ స్తోత్రాన్ని కనీసం ఒక్కసారైనా చదివే ప్రయత్నం మనం చేద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సమతమ్మ సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. ఇదిగోండి ఇంత అద్భుతంగా చదివా కాబట్టి ఐ లవ్ యూ తల్లి. థ్యాంక్ యూ మా.